విజయవాడ ఆటోనగర్లో పెద్ద ఎత్తున అక్రమ రేషన్ రవాణా బయటపడింది. 112 కాల్ ఆధారంగా పడమట పోలీసులు రైడ్ చేయగా పెద్ద ఎత్తున అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సివిల్ సప్లై అధికారుల ఆధ్వర్యంలో 550 బస్తాలను సీజ్ చేసి రమేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసులకి సమాచారం ఇచ్చారంటే ఇక్కడ పీడిఎస్ రైస్ ఉందని చెప్పి వాళ్ళు మాకు ఇన్స్పెక్టర్ ద్వారా చెప్పారు. ఇన్స్పెక్టర్ గారు మాకు చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి చూసాము. చూసిన తర్వాత ఇది పీడిఎస్ రైస్గా భావించి 500 నుంచి 557 బస్తాలు ఉన్నవి ఈ లారీలో ఎక్కించేస్తున్నాం. దాని మీద 6A కేసు పెట్టి జేసీ కోర్టులో సబ్మిట్ చేసేస్తాం. అంటే పర్సన్ ఎవరి మీద కట్టారని కేసు? జి రమేష్ అనే అతన్ని తెలిసింది. అతని మీద 6A కేసు పెడతాం. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? అది కొండపల్లి బిఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్లో అక్కడ తీసుకొని ఆడ స్టాక్ పాయింట్ ఉంది. స్టాక్ పాయింట్ లేదు, అక్కడ పెట్టి సేఫ్ కస్టడీలో అక్కడ వాళ్ళ మిల్లులో హ్యాండ్ ఓవర్ చేసి అప్పగింతల రసీదు తీసుకొచ్చి రేపు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తీసుకుంటాం, స్టేట్మెంట్ కూడా తీసుకుంటాం. అవి ఎక్కడ వచ్చినాయి ఏంటి అనేది స్టేట్మెంట్ తీసుకుంటాం.